sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కు స్వాగతం. నా పేరు బంగారప్పారావు. ప్రజల అనారోగ్యాలకు గురి కాకుండా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ పర్యావరణవేత్త ఏ భాస్కర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న లేఅవుట్ల ప్లాట్లను స్థలాలను రక్షణ కల్పిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచినట్లయితే స్థల యజమానులకు రాబోయే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. నా పేరు కేఎస్ భాస్కర్ అండి. ఇప్పుడు ఇక్కడ మేము గ్రీన్ ప్రాపర్టీస్ అనే సంస్థ మా మిత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విశాఖపట్నం చుట్టుపక్కల ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్ ప్లాట్లలో వాటికి రక్షణ కల్పిస్తూ మొక్కలను వేసి ఆ మొక్కల్ని ఆర్గానిక్ సేంద్రియ వేసి పెంచుతూ సేంద్రియ ఆర్గానిక్ ఫలాలను అందించడం అనేది లక్ష్యం. ఇక్కడ మనకి విశాఖపట్నం చుట్టుపక్కల మన లేఅవుట్లు వేసిన స్థలాలన్నీ కూడా వ్యవసాయ భూములు. అంటే అంతకుముందు వాటిలో వ్యవసాయం చేసేవారు, అంటే వాటి నుంచి ఏదో ఒక ఉత్పత్తి వచ్చింది. ఎప్పుడైతే లేఅవుట్ వేసి స్థలాలుగా చేయడం జరిగిందో వాటి నుంచి ఆ వ్యవసాయ ఉత్పత్తి అనేది ఆగిపోయింది. సో మనకి అలా ఖాళీగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని లేఅవుట్ చేసిన ప్లాట్లలో మళ్ళీ మనం మొక్కలు వేసి ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరో పక్కన ఆ లేఅవుట్ ప్లాట్ ఓనర్స్కి మనం ఆర్గానిక్ ఫలాలని అందించాలనే లక్ష్యంతో మన సంస్థ స్టార్ట్ చేయండి. అంటే దీనికి మొదటి 4 సంవత్సరాలు మాత్రం వాళ్ళు ఛార్జీ కట్టవలసింది. ప్రతి 200 గజాలకి ఒక 3,000 రూపాయలు చొప్పున ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఏదైతే ఫలాలు వస్తాయో అక్కడి నుంచి వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. ఫలాల నుంచి మెయిన్ ఏంటంటే ఏదైతే మనకి ఉత్పత్తి అక్కడ ఆగిపోయిందో ఆ ఉత్పత్తిని మళ్ళీ మనం వ్యవసాయ ఉత్పత్తిని తీసుకుంటూ పొల్యూషన్ మనకేంటంటే మనకి పరిశ్రమలు లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ మోటార్ వెహికల్స్, ఫ్రిడ్జ్లు, తర్వాత ఏసీలు, వీటి వల్ల రోజు పెరిగిపోతున్న పొల్యూషన్కి ఒక మనకి సొల్యూషన్ లేదు.